World-class infrastructure. Eco-friendly campus. Broad array of academics. KL, deemed to be university. ఈ ఇడుపులపాయ వేదికగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన మరి కాసేపట్లో ప్రారంభం కానిది. ఈ నేపథ్యంలో అటు ఏపీ పిసిసి చీఫ్ షర్మిల గారు కూడా తొలుత వైఎస్ విగ్రహానికి వైఎస్ సమాధి వద్ద పుష్పగుచ్చాన్ని నుంచి నివాళులు అర్పించిన అనంతరం కూడా ఆమె అభ్యర్థులను ప్రకటించబోతుంది. అయితే అభ్యర్థుల విషయంలో కొందరు సీనియర్లు కూడా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిన పరిస్థితి. ఇప్పుడు రఘువీరారెడ్డి తీసుకోవచ్చు, అదేవిధంగా కొంతమంది సీనియర్ నేతలు కూడా ఆసక్తి చూపిన పరిస్థితి. అసలు అభ్యర్థుల పేర్లు ఎలా ఉండబోతున్నాయి ఏంటన్నటువంటి విషయం మనతో పాటు తులసిరెడ్డి గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. ఇప్పుడు చాణక్యుడు చంద్రగుప్తుడు, చాణక్యుడు లేని చంద్రగుప్తుడు లేడు. తిమ్మర్సు కృష్ణదేవరాయలు, తిమ్మర్సు లేని కృష్ణదేవరాయలు లేడు. కాబట్టి రాజు ఎంత ముఖ్యమో మంత్రి ఎంత ముఖ్యం. కాబట్టి ఇక్కడ అభ్యర్థులు ఎంత ముఖ్యమో అభ్యర్థుల తరపున ప్రచారం చేసే వాళ్ళు కూడా అంత ముఖ్యం. మహాభారతంలో కృష్ణార్జునుడు, కృష్ణుడు వచ్చేసి యుద్ధము చేయను ఆయుధము పట్టను కానీ గెలిపిస్తా. కాబట్టి అర్జునుడు కంటే కృష్ణుడు తక్కువడనా? కాబట్టి ఒక్కొక్క రకరకాల పాత్రలు అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రఘువీరారెడ్డి గారు ఉన్నారు, ఆయన రాష్ట్ర వ్యాప్తంగా తిరగాల్సిన అవసరం ఉంది. నేను జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆ విధంగా నితీష్ కుమార్ ఎప్పుడైనా ఎమ్మెల్యే కంటెస్ట్ చేయలే. ఆయన ఎప్పుడు ఎమ్మెల్యేగా ఇంతవరకు ముఖ్యమంత్రిగా 2002 నుండి 22 సంవత్సరాలుగా ఎప్పుడైనా ఎమ్మెల్యే కంటెస్ట్ చేయలే. పార్టీకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీగా తీసుకుంటాడు, ముఖ్యమంత్రి అవుతాడు. మన్మోహన్ సింగ్ 10 ఏళ్ళు దేశ ప్రధానమంత్రి, ఆయన ఏమీ లోక్సభ కంటెస్ట్ చేయలేదు. కాబట్టి రాజకీయాల్లో రకరకాల పాత్రలు. ఆ నేపథ్యంలో కొందరు అభ్యర్థులుగా ఉంటారు. కొన్ని సామాజిక సమీకరణ వల్ల ఆ నియోజకవర్గంలో కొందరికి రావు, కానీ అంతకంటే బలమైన అభ్యర్థులు అవుతారు. కానీ సామాజిక సమీకరణాలు ఆ నేపథ్యంలో కొందరు అభ్యర్థులు అవుతారు, కొందరు అభ్యర్థులకు సపోర్టర్స్ అవుతారు, ప్రచారకులు అవుతారు. అంతే తప్ప దీంట్లో మాకు వచ్చిన అప్లికేషన్స్ ఎవరికి రాలేదు. మేము అప్లికేషన్సే 1:6 రేషియోలు వచ్చాయి. అప్లికేషన్లు కాకుండా అంతకు 2 వచ్చేసి అభ్యర్థులు మళ్ళా దగ్గరికి వచ్చారు. కాబట్టి చాలా కాంపిటీషన్ ఉంది, హెవీ కాంపిటీషన్ ఉంది. కాకపోతే ఏమంటే ఒక సరైన అభ్యర్థులను సామాజిక సమీకరణ దృష్టిలో పెట్టుకొని కొన్ని సందర్భాల్లో ఉంటుంది. ఇప్పుడు టీడీపీ ఒక సామాజిక వర్గానికి ఇస్తుంది, వైకాపా ఇంకో సామాజిక వర్గానికి ఇస్తుంది. అప్పుడు కాంగ్రెస్ ఏ సామాజిక వర్గం ఇస్తే మేలు అనేది ఉంటుంది. కొన్ని సందర్భాలు 2 పార్టీలు ఒకే సామాజిక వర్గానికి వస్తాయి, అప్పుడు ఇంకో సామాజిక వర్గం ఇస్తే కొంత ఉండే పరిస్థితుల్లో ఉంటుంది. ఆ నేపథ్యంలో కొంచెం మేము ఆచితూచి పెడుతున్నాం తప్ప మాకు పోయిన నెల 29వ తారీఖుకే మాకు అప్లికేషన్స్ 1:6 రేషియోలో వచ్చినాయి. ఆడికే స్టాప్ చేశాము, వాళ్ళు అనేక మంది వచ్చారు. అయితే ఇప్పుడు అభ్యర్థులు ప్రకటించబోతున్నారు. ఎంతమంది శాసనసభకు సంబంధించినటువంటి అభ్యర్థులు, అదేవిధంగా పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఎంతమంది అభ్యర్థులను ప్రకటించబోతున్నారు? పూర్తిగా అది శర్మిలమ్మ గారి చేతిలోనే ఉంది ఆ కాగితం. మాకు కూడా పూర్తిగా తెలియదు. కాబట్టి ఆవిడ రిలీజ్ చేసిన తర్వాతనే ఏమైనా తెలుస్తుంది. ఇంతవరకు ఏది రెండో విడత అట్లాంటివి ఏమైనా ఉంటాయి? డెఫినెట్గా ఉంటాయి. ఇప్పుడు అన్నీ మొత్తము 175 రిలీజ్ చేయడం లేదు. కమ్యూనిస్ట్ పార్టీలు, సిపిఐ, సిపిఎం వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నేను కూడా వచ్చేసి చెప్పడం 114 అసెంబ్లీకి ఒక ప్రస్తుతానికి ఒక 5 పార్లమెంటుకు చేయొచ్చు అని. కానీ 17 వరకు పార్లమెంటుకు ఆల్మోస్ట్ అప్రూవల్ అయింది అనేది ఒక అభిప్రాయం. కానీ ఏది ఏమైనా సిఈసి మీటింగ్లో నేను లేను. కాబట్టి సిఈసి మీటింగ్లో ఉండింది ఆవిడే. కాబట్టి ఆవిడ చెప్పిన తర్వాతనే ఏమైనా కరెక్ట్ పిక్చర్ వస్తుంది. అంతవరకు ఊహాగానాలే. అయితే ఇప్పటికే జేడీసీలం కావచ్చు, అదేవిధంగా పల్లం రాజులు కూడా పోటీ చేయబోతున్నారు ఎంపీగా అన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. అంటే సీనియర్ నేతలకు కూడా ఒక రకంగా ప్రాధాన్యత ఇచ్చే దిశగా ఉన్న ప్రయత్నాలు సాగుతున్నాయి. డెఫినెట్గా వచ్చేసి జేడీసీలం ఆల్రెడీ కేంద్ర మంత్రి, పల్లం రాజు కేంద్ర మంత్రి. కాబట్టి గిడుగు రుద్రరాజు సిడబ్ల్యూసీ మెంబరు, పిసిసి మాజీ అధ్యక్షులు. కాబట్టి ఈడ ఆ నియోజకవర్గాల్లో ఉండే నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని టీడీపీ క్యాండిడేట్ ఎవరు, బీజేపీ క్యాండిడేట్ ఎవరు, జనసేన క్యాండిడేట్ ఎవరు, వైకాపా క్యాండిడేట్ ఎవరు, ఏ సామాజిక వర్గము, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆడ సీనియారిటీ జూనియారిటీ అనేది కాదు. ఓవరాల్గా అక్కడ నిలబడితే ఎవరికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సర్వే రిపోర్ట్ వచ్చేసి సునీల్ కనుగోలు వల్ల సిబ్బంది వచ్చేసి సర్వే చేస్తున్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు అభ్యర్థులను, మా దృష్టికి వచ్చిన అభ్యర్థులను మేము వచ్చేసి శర్మిలమ్మ గారి దృష్టి తీసుకుంటాము, శర్మిలమ్మ గారు వారి దృష్టి తీసుకుంటారు. ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ రోజుకు వచ్చిన ఫీడ్బ్యాక్ మేరకు, లేటెస్ట్ ఫీడ్బ్యాక్ మేరకు అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంటుంది.
అంటే ఇప్పటికి ఈ రోజు మీరు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఎప్పటి నుంచి ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు? ఇమీడియట్గా ఇప్పుడు 5వ తారీఖు నుండి బద్వేలు నుండి ప్రారంభించబోతున్నాం. ఇప్పుడు ఈరోజు 2 కదా, 5 బద్వేలు, ఇంకా నుండి రోజుకు ఒక నియోజకవర్గం. మన కడప జిల్లాలోనే 7 రోజులు ఉంటుంది. 5వ తారీఖు నుండి ఒక ఉగాది రోజు 9, ఆ రోజు కొంచెం ఖాళీ పెట్టేసి రోజుకు ఒక నియోజకవర్గం చొప్పున మేము రోజుకు ఒక్కో నియోజకవర్గం 2 మీటింగులు పెట్టాలన్నా 3 పెట్టాలన్నా అనేది ఆలోచిస్తున్నాము. ఇది అయిపోతుంది, దాని గురించి ఆలోచిస్తాము. 5 నుండి ప్రారంభమవుతుంది. అయితే మొత్తం మీద కడప జిల్లా నుంచే ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. ఎస్. ఈ ప్రచార కమిటీలో ఎవరెవరు ఉండబోతున్నారు, ఏంటి అసలు? అది కూడా ఒకసారి స్టార్ క్యాంపెయినర్స్ని పెడతారు. సరే, ఏది ఏమైనా అందరూ ప్రచార కార్యకర్తలే, అందరూ ప్రచారం చేసే శక్తి ఉండేవాళ్ళే. మా ఆయుధాలు వచ్చేసి ఎవరి దగ్గర లేవు. మా ఆయుధాలు ప్రత్యేక హోదా అనే పాశుపదాస్త్రం, తర్వాత వచ్చేసి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ అనే బ్రహ్మాస్త్రం, 1 లక్ష రూపాయల వరకు మహిళలకు మహాలక్ష్మి పథకం, ఇవి గాంధీవం. ఇవి ఎవరి దగ్గర లేవు. ఏ పార్టీ చెప్పినా నమ్మే పరిస్థితులు లేదు. కాబట్టి మా అస్త్రాలు కన పోతే వాళ్ళు వచ్చేసి ఒక్కరు కూడా ఆ పార్టీ తట్టుకునే పరిస్థితి కాదు. ఇంకోటి ఏమంటే, రాజశేఖర రెడ్డి గారి చివరి ఆశయం ఏమి? రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే రాజశేఖర రెడ్డి గారి చివరి ఆశయం. వివేకానంద రెడ్డి గారి చివరి కోరిక ఏమి? శర్మిలమ్మ గారు కడప ఎంపీకి పోటీ చేయాలి, కడప ఎంపీ కావాలి. ఇవి శర్మిలమ్మ గారి రూపంలో రాజశేఖర రెడ్డి గారి కోరిక, ఆశయము, వివేకానంద రెడ్డి గారి కోరిక నెరవేర్చే సమయం ఆసన్నమైంది. అది ఆమె చెప్తుంది. ఇప్పుడు షర్మిల గారు ఇక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తారు, ఎందుకంటే రానున్న రోజుల్లో కూడా ఇది కీలకంగా మారబోతుంది అన్నటువంటి విషయం కూడా తెలుస్తుంది. ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఆవిడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటించాలి కదా. కాబట్టి ఆవిడ అందుకే 1 వీక్ వచ్చేసి ఫస్ట్ వీక్ 5 నుండి ఇక్కడనే జిల్లాలోనే, మిగతా వచ్చేసి అనుంటి నేను కార్యక్రమాలు నేను చూసుకుంటూ ఉంటాను. ఆవిడ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ టైం చూసుకొని మళ్ళీ ఇక్కడ రావడం జరుగుతుంది. బలమైన అభ్యర్థులను బరిలోకి దించబోతున్నాం, అదేవిధంగా అస్త్రాలు ఉన్నాయంటున్నారు. ఆ అస్త్రాలను ఉపయోగిస్తే ఎన్ని సీట్ల దాకా రావచ్చు, ఏంటి అసలు? మాకు 25 ఎంపీ సీట్లలో మ్యాక్సిమం ఎంపీ సీట్లు గెలుచుకోవడం, ఎమ్మెల్యే 175లో అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 88. కాబట్టి మ్యాజిక్ ఫిగర్ దాటడం, అసెంబ్లీకి సంబంధించి ఎమ్మెల్యేకి సంబంధించి మ్యాజిక్ ఫిగర్ దాటడము, పార్లమెంటుకి సంబంధించి వీలైనన్ని, ఎందుకంటే అక్కడ రాహుల్ ప్రధాని కావాలంటే ఇండియా అధికారంలోకి రావాలి, ఇండియా అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ ఎక్కువ సీట్లు రావాలి, కాంగ్రెస్ ఎక్కువ సీట్లు రావాలంటే ప్రతి సీటు ఇంపార్టెంటే. కాబట్టి ఇక్కడ 25 సీట్లలో మా వరకు 25కి 25 గెలుచుకోవాలనే ఆశయంతోన అసెంబ్లీకి సంబంధించి మ్యాజిక్ ఫిగర్ 88కి పైన చిలుకు రావాలని మా ప్రయత్నాలు చేస్తున్నాం. మాకు ఆ నమ్మకం ఉంది. 1978లో ఆ రోజు జనతా పార్టీ, రెడ్డి కాంగ్రెస్, ఇందిరా కాంగ్రెస్ తలపన్నాయి. అందరూ కూడా జనతా పార్టీకి, రెడ్డి కాంగ్రెస్ మధ్య పోటీ అనుకున్నారు. ఇందిరా కాంగ్రెస్ను ఎవరు పట్టించుకోలే. చంద్రబాబు నాయుడు కూడా అప్పుడే సీట్ వచ్చింది. కానీ ఎన్నికల్లో 175 ఇందిరా కాంగ్రెస్కి వచ్చాయి, 60 జనతాకు వచ్చాయి, 3 రెడ్డి కాంగ్రెస్కి వచ్చాయి. కాబట్టి బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అనేది ప్రజలు అనుకుంటే ఒక నిమిషం చాలు. ఆ సమయం ఆసన్నమైంది అనేది మా అభిప్రాయం. అంటే ఇప్పటికే టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. అదేవిధంగా మరోవైపు మీరు వామపక్ష పార్టీలు, మరోవైపు జగన్ నా సంక్షేమ పథకాలు నన్ను గెలిపిస్తాయన్నటువంటి వాదన వినిపిస్తున్నాయి. త్రిముఖ పోటీల్లో లాభించే అవకాశాలు ఏమైనా మీకున్నాయా? ఖచ్చితంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, దీన్ని ఎన్కాష్ చేసుకునే శక్తి ఎవరికి ఉంది? కేంద్రంలో బీజేపీ ఇక్కడ బీజేపీకి నిజమైన ప్రతిపక్షం ఎవరు? ఇండియానే. జగన్దేమో పరోక్ష పొత్తు, టీడీపీ జనసేనదేమో ప్రత్యక్ష పొత్తు. కాబట్టి ఇద్దరిది వాళ్ళ ముగ్గురు పొత్తులే, ముగ్గురు తొత్తులే. కాబట్టి కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, మోడీ వైఫల్యాలు ఎవరికిపోతాయి? అప్పుడు మాకే వస్తాయి ఖచ్చితంగా. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, జగన్ ప్రభుత్వ వైఫల్యాలు ఎవరికిపోతాయి? దీనికి ఎన్డీఏకి ఎందుకు పోవంటే బీజేపీ చేతిలో కీలుబొమ్మ అటు జగన్ కీలుబొమ్మే, టీడీపీ కీలుబొమ్మే జనసేన. కాబట్టి ఎన్డీఏ పేరుకు టీడీపీ జనసేన తప్ప అది బీజేపీ. కాబట్టి బీజేపీ చేతిలో కీలుబొమ్మ. కాబట్టి జగన్ వైఫల్యాలు మళ్ళీ బీజేపీకి ఎందుకు పోతాయి? మళ్ళీ మాకే వస్తాయి. కాబట్టి ఇండియా కూటమికి కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల ప్రభావం మాకే ఉపయోగపడుతుంది, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల ప్రభావం మాకే ఉపయోగపడుతుంది. ఓవరాల్గా దేశమంతా బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ. కానీ ఆంధ్రప్రదేశ్లో బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. కాబట్టి బీజేపీ చేతిలో ఈ 3 పార్టీలు కీలుబొమ్మలు, కబాలీలు, బానిసలు, కట్టు బానిసలు. కాబట్టి బాబుకు అంటే టీడీపీకి అంటే సైకిల్కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, జగన్కు, వైకాపాకు, ఫ్యాన్కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, మోడీకి ఓటేసినట్లే, గ్లాసుకు, పవన్కు, జనసేనకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే.
బీజేపీకి ఓటేయడం అంటే మన మెట్టుతో మనం కొట్టుకోవడమే, మన ఏళ్ళతో మనకు అనుపరుచుకోవడమే. కాబట్టి ఇది ప్రజలకు అర్థం అయిపోయింది. సో మొత్తం మీద చివరిగా ఒక్క మాట అడుగుతాను. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడే వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం కూడా అభ్యర్థులను ప్రకటించారు. మరోవైపు షర్మిల కూడా అదేవిధంగా ఏదైతే తండ్రి ఆశీస్సులు తీసుకున్న తర్వాతే ఇక్కడ అభ్యర్థులను ప్రకటించబోతుంది. తండ్రి ఆశీస్సులు షర్మిల వైపు మెండుగా ఉంటాయని భావించవచ్చా? ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఏ పార్టీ? కాంగ్రెస్ కదా. రాజశేఖర రెడ్డి పార్టీ గుర్తు ఏది? హస్తం గుర్తు కదా. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏమి? కాంగ్రెసా? అతనిది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్, అదే ఒక డూప్లికేట్ కాంగ్రెస్. ఆయన పార్టీ గుర్తేమి? హస్తం కాదు కదా, ఫ్యాన్ కదా. షర్మిలమ్మ గారి పార్టీ ఏమి? కాంగ్రెస్, అంటే వాళ్ళ ఆయన పార్టీ. షర్మిలమ్మ గారి పార్టీ గుర్తేమి? హస్తం. ఎవరిది? వాళ్ళ ఆయన పార్టీ గుర్తు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి గురించి ఇక్కడ పెట్టుకుండే అర్హత జగన్ అస్సలు లేదు. అతని పార్టీకి చెప్పుకునే దానికి కానీ అర్హత లేదు. అది కాంగ్రెస్ పార్టీకి, షర్మిలమ్మకే ఉంది. కాంగ్రెస్ పార్టీ, ఆయన కాంగ్రెస్, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రాపర్టీ. అతను 6 సార్లు పులిందుల ఎమ్మెల్యేగా, 4 సార్లు కడప ఎంపీగా, ఒకసారి సిఎల్పీ లీడర్గా, 2 సార్లు పిసిసి అధ్యక్షుడిగా, 2 సార్లు ముఖ్యమంత్రిగా, 3 కేంద్ర రాష్ట్ర క్యాబినెట్లో మంత్రులుగా, ఇవన్నీ ఏ పార్టీ తరపున? కాంగ్రెస్. కాబట్టి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రాపర్టీ. ఆ కాంగ్రెస్ గుర్తే షర్మిలమ్మది, మాది. ఆ కాంగ్రెస్ పార్టీనే షర్మిలమ్మది, మాది. తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఆశయం ఏమి? రాహుల్ గాంధీని ప్రధాని చేయడం. జగన్మోహన్ రెడ్డి ఆశయం ఏమి? ఆయన పదవులు ఉంటే కాళ్ళు పట్టుకొని లాగాలని రాహుల్ గాంధీని. కాబట్టి ఆయన లక్ష్యం వేరు, మా లక్ష్యం వేరు. రాజశేఖర రెడ్డి ఏ లక్ష్య సాధన కోసం ఆయన జీవితాంతం కృషి చేశాడో అదే. దానికి తోడు వివేకానంద రెడ్డి గారి చివరి కోరిక ఏమి? షర్మిలమ్మ గారు కడప ఎంపీకి పోటీ చేయాలా, కడప ఎంపీకి గెలవాలా, చూడాలా అనేది వివేకానంద రెడ్డి కోరిక. కాబట్టి నాన్న కోరిక, చిన్నాన్న కోరిక తీర్చగలిగేది షర్మిలమ్మే. కాబట్టి ఇక్కడ మీటింగ్ పెట్టుకునేది, ప్రేయర్ చేసుకునేది, ఆ హక్కు అంతా కాంగ్రెస్ పార్టీకి ఉంది, షర్మిలమ్మకే ఉంది. వైకాపాకు, జగన్కు, ఆ డూప్లికేట్ కాంగ్రెస్కు లేదు. ఏదైతే వైఎస్ షర్మిలకు మాత్రమే ఇక్కడ ప్రార్థనలు చేసి అదేవిధంగా అభ్యర్థులను ప్రకటించే హక్కు షర్మిలకు మాత్రమే ఉంది, జగన్మోహన్ రెడ్డికి లేదు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా గట్టి పోటీని ఇవ్వాలి. ఏదైతే వైఎస్ వివేక ఆశయం కూడా షర్మిల ఎంపీ కావాలన్నది, అదేవిధంగా రాజశేఖర రెడ్డి ఆశయం కూడా రాహుల్ గాంధీని ప్రధానం చేసుకోవాలన్నటువంటి ఆశయంతో పనిచేశారు. ఆ నేపథ్యంలోనే ఆ దిశగా కూడా అడుగులు వేసే దిశగా కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఏదైతే ఇక్కడ సమాధి వద్ద ప్రధానంగా ఏదైతే హక్కులు, అన్ని హక్కులు షర్మిలాకే ఉన్నాయన్నటువంటి విషయాన్ని మనతో పాటు తులసిరెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్, RTV, ఇడుపులపై నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.